హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా రాజకాంత ఛానల్కి అందరికీ సుస్వాగతం అండి. తొందరగా అయ్యే కర్రీ ఏంటా అని ఆలోచిస్తే మిల్ మేకర్ ఇంట్లో ఉన్నాయి. అదే చేద్దామని మిల్ మేకర్ చేయడం స్టార్ట్ చేశాను. ముందుగా గ్రేవీ కోసము గుప్పెడన్ని పల్లీలు అంటే ఒక 2 టేబుల్ స్పూన్ అవుతాయి. 2 టేబుల్ స్పూన్ నువ్వులు దోరగా వేయించుకున్నాను. తర్వాత 1 ఇంచు కొబ్బరిని ముక్కలుగా కడిగేసి వేయించుకొని దాన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్నానండి. దాంట్లోనే ఒక 2 చిన్న సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకొని మిక్సీ చేసుకున్నాను. గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి కూడా మిక్సీ చేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేశాను. దాంట్లో ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్కి ముందు మసాలా దినుసులు వేయాలి ఫ్రెండ్స్, కానీ నేను వేయట్లేదు. ఎందుకంటే మసాలాలు హెవీగా అవ్వడం వల్ల మా ఇంట్లో వాళ్ళకి పడట్లేదు. అందుకే నేను మసాలా దినుసులు వేయట్లేదు ఫ్రెండ్స్. వీటికి బదులు చివరిలో నేను కొంచెం గరం మసాలా వేస్తాను. ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనము ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి అండ్ టమాటో, అది దీంట్లో వేసుకొని కలుపుకున్నాను. ఈ మిశ్రమం కొంచెము గట్టిగా కానీ ఉంటే కొన్ని వాటర్ వేసి మిక్సీ వేసుకోవచ్చండి. ఈ మిశ్రమం బాగా ఫ్రై అయ్యి వాటర్ అనేది పైకి తేలాక ఆ గ్రేవీలోకి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా బాగా మరిగాక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. గ్రేవీ అంతా చిక్కబడే వరకు మరిగించుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మిల్ మేకర్ని గోరువెచ్చని నీటిలో బాగా కడిగి, మిల్ మేకర్ ఏమన్నా వాటర్ పీల్చుకుంటే వాటిని పిండి గ్రేవీలో వేసుకోవాలి. గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నా రాజకాంత ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఫ్రెండ్స్, నా షార్ట్స్ కానీ నా వీడియోస్ కానీ నచ్చి ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైకులు చాలా తక్కువ ఉంటున్నాయి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి నా ఛానల్ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నాకు మీరు లైక్స్ చేయడం వల్ల చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత కర్రీ దగ్గర పడ్డాక కొంచెం గరం మసాలా, కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్.